నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ వీరిని ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తను ఎంపిక చేసింది. సో జితిన్ రామ్ మాంఝీ మద్దతు కూడా పలికారు. ఏదేమైనా ఆయన సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. తనని ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని అటు ప్రతిపక్షాలను కూడా ఎన్డీఏ పక్షం కోరుతోంది. సో ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు, సిపి రాధాకృష్ణన్. వారు చాలా సేవలు చేశారు రాజకీయాల్లో. మరోవైపు ఆర్ఎస్ఎస్ వాదిగా కూడా ఉన్నారు ఆయన. సో చాలా పెద్ద ప్రొఫైలే ఉంది ఆయన విషయంలో. చాలా చిత్తశుద్ధితోటి ఆయన ప్రయాణం చేసిన సందర్భం. ఏమిటి ఆయన ప్రొఫైల్ ఏంటి, వారిని ఎలా మనం గొప్పవారిగా భావించాలి, ఇదివరకు జగదీప్ ధన్ఖర్ ఉన్న పరిస్థితి అండ్ ఇప్పుడు ఈయన ఏ విధంగా ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి గారు. సార్, ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ వీరిని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎలాంటి వ్యక్తిత్వం ఆయనది, ఎలాంటి ప్రొఫైల్ ఉంది ఆయనకి? ఈ సందర్భంలో ముఖ్యంగా ధన్ఖడ్ కాంట్రవర్సీ తర్వాత జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక ఇది, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక. కనుక ధన్ఖడ్ చాలా కాంట్రవర్షియల్. ఓ రకంగా ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందులు కూడా కలిగాయి. కనుక బహుశా అటువంటి ఒకటి దృష్టిలో పెట్టుకొని మోస్ట్ డిసిప్లిన్డ్, పూర్తి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తర్వాత వైడ్లీ యాక్సెప్టబుల్, అందరికీ యాక్సెప్టబుల్. ఇప్పుడు చాలా శివసేనలో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సంజయ్ రావుత్ లాంటి వ్యక్తి ఈ పేరు వినంగానే ఏమన్నా అంటే ఇక అచ్చా ఆద్మీ అని అన్నాడు వెంటనే. అదే సంజయ్ రావుత్ ఇలా మాట్లాడాడు ఎప్పుడు కూడా, ఎంత నచ్చితే కూడా అలా మాట్లాడాడు. పైగా ఈ మధ్య బీజేపీ పైన చాలా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా ఈ పేరు అనౌన్స్ కాగానే మీ స్పందన ఏంటి అంటే ఇక అచ్చా ఆద్మీ అన్నాడు. ఎవరు ఈయన? శివసేన. అలాగే సమాజ్వాదీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, ఆయన ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అన్నాడు వెంటనే. అంటే ఇమ్మీడియట్ స్పందన గురించి నేను చెప్తున్నాను. సో అలా మనకు ఒక్క కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు నెగటివ్ గా అక్కడిక్కడ వాళ్ళు అంటే రెగ్యులర్ రొటీన్ వేలో వాళ్ళు కామెంట్ చేసినా కూడా, ఉదిత్ రాజు కూడా చాలా కాంట్రవర్షియల్ మ్యాన్, ఎప్పుడు కామెంట్స్ చేస్తుంటాడు కాంగ్రెస్. ఆయన ఏమన్నాడంటే మోడీ ఈజ్ ట్రైంగ్ టు అపీజ్ ఆర్ఎస్ఎస్ అన్నాడు. ఆర్ఎస్ఎస్ ను ప్లీజ్ చేయడానికి ఆయనను ఎన్నుకున్నారు, కానీ వ్యక్తి మంచోడు. ఇది మీరు డిఫరెంట్ కార్నర్స్ లో పైగా చాలా అక్కసుతో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి శర్వారన్ డిఎంకే కూడా ఏమన్నాడంటే ఇది జస్ట్ ఇట్ సింబాలిక్ పికప్ అని అన్నాడు. తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇది సింబాలిక్ పికప్, బట్ ఈజ్ ఎ నైస్ మ్యాన్ అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈజ్ వైడ్లీ యాక్సెప్టబుల్ మ్యాన్. సో ఇవన్నీ కరెక్టే, వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే కావచ్చు. తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కనుక అక్కడి ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి, సౌత్ ఇండియా మొత్తానికి ఒక సంకేతం ఇవ్వాలి. తర్వాత చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ వాళ్ళది, గౌండ్ కాదు అదేదో గౌడ్ అనేది కమిటీ ఉంది, వాళ్ళు ఓబీసీస్ వాళ్ళు. కనుక చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ. ఆ విధంగా ఓబీసీ ఫేస్ ను కూడా ప్రొజెక్ట్ చేశారు, సౌత్ ఇండియా నుంచి ప్రొజెక్ట్ చేశారు. మోస్ట్ డిసిప్లిన్, స్టూడెంట్ హుడ్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇతను. చదువుల్లో కూడా చాలా దిట్ట, ఆయన మేనేజ్మెంట్ స్టడీస్ చేశాడు. ఆయన స్టూడెంట్ హుడ్ లోనే మంచి స్పోర్ట్స్ మ్యాన్, టెన్నిస్ లో ఆయన ఛాంపియన్. అది కాక సరే లాంగ్ రన్స్ రన్నింగ్ చేసేవాడు, పెద్ద లాంగ్ రన్స్ చేసేటువంటి ఇది ఉంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే అన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన. కనుక హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మోస్ట్ డిసిప్లిన్డ్. కనుక ఈ టైంలో ఆయన చూస్ చేసుకోవడం ఉంది చూడండి, ఇది మామూలు సెలెక్షన్ కాదు, ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పొచ్చు మనం. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్, వెల్ బ్యాలెన్స్డ్ యాక్షన్ ఇది. ప్రెసెంట్ గవర్నర్ కూడా మనందరికి తెలుసు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రానికి అతను గవర్నర్. మంచి పొలిటికల్ కెరియర్ ఉంది అతన్ని. ఎల్కే అద్వానీతో కలిసి తిరిగాడు ఆయన. చాలా చిన్నప్పటి నుంచి జనసంఘ్ పార్టీ అప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నాడు. సోల్జర్ ఆయన, ఒక సోల్జర్. తమిళనాడులో బీజేపీకి ఒక సోల్జర్, సైనికుడు లాంటి వాడు.
ఏం చెప్తే ఆ పని చేయడం, ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడం. ఆ విధంగా ఆ, తిరుప్పూర్ అని జిల్లా, అది ఆ జిల్లాలో పుట్టాడు. కానీ ఆయన మేజర్ గా కోయంబత్తూర్ కదా మనందరికీ తెలిసింది. అవును. కోయంబత్తూర్ నుంచి ఆయన ఎలక్షన్ కంటెస్టింగ్ స్టార్ట్ చేశాడు. 98, 99 వరుసగా 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు ఆయన. కాకపోతే మనం మర్చిపోలేని విషయం ఏంటంటే, కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు రథయాత్ర, ఆయన యాత్ర, ఈయన ఎవరు క్యాంపెయిన్ లో అద్వానీ గారు ఉన్నారు. నిజంగా అయితే అద్వానీ గారిని టార్గెట్ చేస్తూ బాంబు బ్లాస్టింగ్ జరిగింది. అది అదృష్టం ఏమంటే కాస్త ఎక్కడో డిలే జరిగింది. సమయానికన్నా కొంత లేట్ గా వచ్చారు, 10 నిమిషాలు లేట్ గా వచ్చారు. బాంబు పేలింది, ముందుగానే పేలింది. సో ఎలా అయితే మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మోడీ గారు యాత్ర మొదలుపెట్టాక, ఎన్నికల యాత్ర మొదలుపెట్టాక పాట్నాలో జరిగింది బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అలాంటిదే అద్వానీ గారు అప్పుడు ఈయన ఉన్నారు, వెంట ఉన్నారు వీరు. సో ఇదంతా కూడా ఆయన అంటే ఎంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడానికి. నిదానస్తుడు, చాలా సౌమ్యుడిగా పేరుంటది, చాలా సౌమ్యుడిగా. ఇతనికున్న పెద్ద లక్షణం ఏమంటే వినే ఓపిక ఉంటది. ఎంతనన్నా చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను వినడానికే ఉన్నాను అనేటువంటి ఓ లక్షణం ఉంటది. ఇరిటేట్ కాడు ఎప్పుడు కూడా. అట్లా అలాంటి ఒక ఏమంటాం స్వీట్ పర్సనాలిటీ. ప్రొఫైల్ పరంగా ఈ రకంగా ఉంది. సో మీరు అన్నట్లుగా ఒక మాస్టర్ స్ట్రోక్ అన్నారు కదా. సో పొలిటికల్ గా ఎలాంటి మూవ్ అనుకోవాలి దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే? ఒకటైతేనేమో ఇక్కడ ఢిల్లీలో ఈ కాంట్రవర్సీస్ అవకాశం లేకుండా ఉంటుంది ఆయన పార్లమెంట్ లో ఉంటే. రిపీటెడ్ గా అపోజిషన్స్ ను ఇరిటేట్ చేయడం లాంటివి ఇవన్నీ కూడా మనం దంకడ్ పీరియడ్ లో చూసాము. బహుశా అలాంటివి ఏవి ఉండవు. స్మూత్ రన్నింగ్ ఆఫ్ ఇది రాజ్యసభ జరుగుతుంది. ఒక ఎల్డర్లీ పర్సన్ గా అక్కడ ఉండగలుగుతాడు. కానీ ఆయన ఫేస్ మాత్రము మామూలుగా ఉండదు. ఇక్కడ తమిళనాడు దాని యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కమ్యూనిటీ పర్టికులర్ గా ఆయన కమ్యూనిటీ ఏదైతే ఉందో గౌండర్ కమ్యూనిటీ అంటారు. ఈ గౌండర్ కమ్యూనిటీ మాత్రం ఇది స్పందిస్తుంది ఎన్నికల్లో, దీని ఫలితాలు చూపిస్తుంది. దక్షిణాదిలో నాయకత్వం లోపం ఏదైతే ఉందో అది పూర్తయింది. ఈ మధ్య వెంకయ్య నాయుడు గారు వెళ్ళాక మనకు ఆ ప్రాబ్లం కూడా ఉంది కనుక ఒక పెద్ద నాయకుడు దక్షిణాదిలో మనకు నిలబడతాడు. అన్నిటికన్నా రేపు ఏంటంటే ఈ ఎన్నికల్లో ఈయన యొక్క ప్రయోజనం చాలా ఉంటుంది అని అందరూ అంచనా వేస్తున్నారు. ఇది తమిళనాడు ఎన్నికల్లో వీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వీరు ఆ స్టేట్ కు అధ్యక్షుడిగా ఉన్నారు కొంతకాలము. చాలా బాగా పనిచేశారు, మంచి పేరు ఉంటదండి అధ్యక్షుడిగా తమిళనాడులో. అక్కడ పనిచేసిన అధ్యక్షుల్లో ముఖ్యంగా వీరు ఏంటంటే చాలా పెద్ద రథయాత్ర చేశారు. 93 రోజుల రథయాత్ర చేశారు. తమిళనాడు మొత్తం చుట్టుముట్టి వచ్చారు. ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ తిరిగాడు రథయాత్రలో. 19,000 కిలోమీటర్ల రథయాత్ర. కానీ దీంట్లో పొలిటికల్ టార్గెట్స్ కన్నా ఒక సామాజిక సమస్యలు ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారి తమిళనాడులో నదుల అనుసంధానం యొక్క ప్రయోజనం ఏంటి అనేది ఈయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ. ఒకటేమో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్, రెండవది ఉగ్రవాద నిర్మూలన. ఎందుకంటే కోయంబత్తూరు బాంబు దాడులు జరిగాయి కనుక ఉగ్రవాద వ్యతిరేకమైనటువంటి యాత్ర. ఆ తర్వాత మూడవది అంటరానితనం, దీని మీద సమరస్త విషయం. ఈ 3 విషయాలను తీసుకొని తమిళనాడులో పర్యటన. ఇది ఇప్పటికీ దాని ఇంపాక్ట్ ఉంది. ఆ యాత్ర కారణంగా ఈయన యొక్క ఇమేజ్ చాలా గొప్పగా ఉంటుంది. తమిళనాడు నుంచి ఇది 3వ ఉపరాష్ట్రపతి అనుకుంటాను నేను, అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రంలో. అయితే సిపి కదండి ఈయన ఇంటి పేరు, సిపి చంద్రపురం. వారేమో ఎస్పీ అనాలి, సర్వేపల్లి. ఎస్పీ రాధాకృష్ణన్. అదే నేను ప్రస్తావించబోతున్నా. వాళ్ళ అమ్మగారిని మీడియా అడిగింది, మరి ఈ పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి. అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగా రాష్ట్రపతి అవ్వాలని పెట్టాము ఆ పేరు, ఈ రోజు ఉపరాష్ట్రపతి అవ్వబోతున్నాడు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తోంది. అది మరి యాదృచ్ఛికమా? ఉంటది. తమిళనాడు నుంచి రాధాకృష్ణన్ అయ్యారు, వెంకటరామన్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఉపరాష్ట్రపతులు అయ్యారు. కానీ వాళ్ళిద్దరు కూడా రాష్ట్రపతులు అయ్యారు.
హ్మ్. మరి వీరి ఇది ఏమవుతుంది అనేది అందరు యాంగ్జైటీ అన్నట్టు తమిళనాడు నుంచి. అయితే ఒకటేందంటే మొన్న ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసింది. ఆ! దీనికి రిమైనింగ్ పీరియడ్ కొరకు కాదు ఇప్పుడు జరిగే ఎన్నికలు. ఒకసారి హ్మ్. ఎన్నికలు జరిగితే ఆయన మధ్యంతరంగా వారు దంకడు దిగిపోయినా సరే, హ్మ్. వారి పీరియడ్ పూర్తి కాలేదు కనుక ఈ పీరియడ్ కొరకు ఉపరాష్ట్రపతి కాదు. ఈయన కాదు. ఎలక్ట్ అయ్యాడంటే 5 ఏళ్ళు ఉంటాడు కంప్లీట్‌గా ఓకే. మళ్ళా. హ్మ్. కాపోతే రాష్ట్రపతి ఎన్నికలు 2 ఏళ్లకే రాబోతున్నాయి. 2 హ్మ్. ఏళ్ళకి 3 ఏళ్ళు కూడా నిండవు అప్పటికి. అవును. అప్పటికి రాష్ట్రపతి ఎన్నిక కనుక ఇంకా చాలా పీరియడ్ ఉంది. వీరు హ్మ్. రాష్ట్రపతి కావడానికి కొద్దిగా అదొక్కటి అడ్డంకి కావచ్చు గానీ హ్మ్. ఆశించవచ్చు. ఆ విధంగా ముగ్గురు రాష్ట్రపతులు తమిళనాడు నుంచి మనం ఆశించవచ్చు. అక్కడ ప్రజల్లో ఓ రకమైనటువంటి తప్పకుండా ఒక ఉత్సాహాన్ని అయితే అందిస్తుంది అని మనం అనుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ అయితే హ్మ్. తప్పకుండా ఉంటదండి. మనము కాదనలేనటువంటి విషయం ఇది. ఓకే. సో, ముఖ్యంగా అంటే ఒకటి సార్ ఇప్పుడు ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు హ్మ్. రాష్ట్రపతి అన్నా, ఉపరాష్ట్రపతి అన్నా గూడా అది జస్టు ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టడానికి మాత్రమే రబ్బర్ స్టాంప్ అని జెప్పి మాట్లాడుతూ ఉంటుంటాం గదా! సో, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇక్కడ ఉపరాష్ట్రపతిగా ఈయన రాధాకృష్ణన్ ఉండడం అనేది సో, ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? మనం రాజకీయాల్లో ఎటువంటి పాత్రగా ఈయనని మనం అర్థం జేసుకోవాలి అసలైతే? ఒకటి ఆహ్, ర రఘునందన్ గారు ఈ సౌమ్యుడు గనక రాజకీయాల్లో పెద్దగా పాత్ర ఉండదు. హ్మ్. సైలెంట్‌గా ఉంటారని మనం అనుకుంటారు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఈయన ష్రీవ్డ్ పొలిటీషియన్. 4 హ్మ్. డికేడ్స్ సీజన్డ్ పొలిటీషియన్ ఈయన. హ్మ్. కనుక మెళకువలు ఏవైతే ఉన్నాయో ఎందుకొరకు అంటే ఈయన కేరళ రాష్ట్రానికి బీజేపీ ప్రభారిగా కూడా పనిచేశారు. ఆల్రెడీ హ్మ్. జార్ఖండ్‌కి గవర్నర్‌గా చేశారు. మనకు హ్మ్. తెలుసు తెలంగాణ తర్వాత ఇన్‌చార్జ్‌గా. పుదుచ్చేరి హ్మ్. కూడా ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. హ్మ్. అసలు అత్యధికంగా పెండింగ్ బిల్స్ అన్నీ కూడా తెలంగాణలో ఈయన పీరియడ్‌లో సంతకాలు అవును. మన దగ్గర. మన హ్మ్. దగ్గర ఈవెన్ ఎంప్లాయీస్ ఏజ్ పెంచడం కానుంచి మొదలుపెడితే మెడికల్ కాలేజెస్ తర్వాత అన్నీ కూడా ఒక్క దెబ్బకు షార్ట్ పీరియడ్‌లో ఈయన పూర్తి చేశారు. హ్మ్. అలా పొలిటికల్‌గా ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు. ఎక్కడ గూడా. హ్మ్. చంద్రబాబు గారితో వారికి మంచి రిలేషన్ ఉంటది. మనం మర్చిపోవద్దు. హ్మ్. బీజేపీ, చంద్రబాబు అలయన్స్ కుదరడానికి వీరి పాత్ర ఉంది. ఈయన హ్మ్. సైలెంట్‌గా ఎక్కడ వెళ్ళకుండా బుద్ధిమాన్ బాలక్ అని అనుకోకండి దయచేసి. ఓకే. ఆ! వీరు పొలిటీషియన్. వీళ్ళు హ్మ్. పొలిటీషియన్. కీ రోల్ ఏదైతే అవసరం ఉంటదో అది ఉదాహరణకు తమిళనాడులో రేపు డీఎంకే, బీజేపీ మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవునవును. అలయన్స్ విషయంలో. హ్మ్. లేదు ఆయన సినీ యాక్టర్ కూడా ఇప్పుడు రాజకీయాలకొచ్చారు. అవును. విజయ్ సేతుపతి. ఆహ్, విజయ్. విజయ్ దళపతి విజయ్. విజయ్‌తో. అదే విజయ్‌తో ఏమన్నా కావాలి. ఈయన ఆ పనులన్నీ చేసి పెట్టగలుగుతాడు. పైగా ఈయన హ్మ్. స్టేచర్ పెరిగిపోయింది గనక హ్మ్. ఇంకా ఈజీగా బీజేపీకి గాని, ఇతరత్ర సౌత్ ఇండియాలో పాలిటిక్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. హ్మ్. తప్పకుండా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే వీరిది ఉండి తీరుతుంది గారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరన్నట్లుగా తమిళనాడు పాలిటిక్స్‌కొస్తే అన్నామలై ఎంత కష్టపడ్డా మళ్ళీ అది చిన్న డ్రాబ్యాక్ లాగా మారిపోయింది. పొత్తు అవును. విషయానికొచ్చేసరికి అక్కడ భవిష్యత్తు కోసం ఇది పెద్ద ఇబ్బందికరం. సో, మీరన్నట్లు అట్లాంటి పరిస్థితిని కూడా పూర్తిగా క్లియర్ చేసే సిట్యుయేషన్ ఈయన తీసుకొస్తారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? తీసుకొస్తారు. హ్మ్. తీసుకొస్తారు. అన్ని గ్రూప్స్ మధ్యన ఈయన ఒక లూబ్రికెంట్‌గా పనిచేయగలుగుతాడు. హ్మ్. అంటే ఓకే. ఫ్రిక్షన్‌ను అవాయిడ్ చేయించడంలో ఈయన దిట్ట. హ్మ్. కనుక ఈజీగా అడ్రెస్ చేస్తారు ఫ్రిక్షన్‌ను. హ్మ్. కాస్త వీళ్ళకు స్మూదనింగ్ ఏజెంట్‌గా వారు ఉపయోగపడతారు. అంటే వారి మాట, ఒక మాట హ్మ్. చాలు. అంత ఈజీగా కనుక చాలా ఇంపాక్ట్ ఉంటది. ఓకే. మనకు కనబడని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఓకే. విధంగా బీజేపీకి ఇది చాలా మేలు చేకూర్చేటువంటి విషయం. ఈవెన్ అవసరమైతే డీఎంకేలో వాళ్ళని కూడా తీసుకురాగలుగుతాడాయన. ఆయన ఆయన ఓకే. యొక్క అంటే మాటను ఉపయోగించి హ్మ్. ఎందుకంటే అందరితో స్నేహం కలిగిన వాడు గనుక హ్మ్. ఇలాంటి ప్రయోజనాలన్నీ గూడా బీజేపీకి నేచురల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ మురళీ హ్మ్. మనోహర్ గారు. సో, చాలా అద్భుతంగా చెప్పారు. అనాలిసిస్ చక్కగా ఇచ్చారు. హ్మ్. తన ప్రొఫైల్ గురించి చెప్పారు. అండ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాల్లో అనేది గూడా క్లారిటీ ఇచ్చారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. సో, వ్యూవర్స్ అది పరిస్థితి. మొత్తానికి ఎన్‌డీఏ పక్షం ఎంచుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలి అనేది అభ్యర్థిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలను కూడా. అన్ని మొత్తానికి మిగతా కూటమిని గూడా. సో, రాబోయే రోజుల్లో ఆయన ఉపరాష్ట్రపతిగా మారే అవకాశం లాంఛనప్రాయమే అని అనుకోవాలి. మరి దీనిపై మీరేమంటారు? ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు? అంటే ఇది ఎటువంటి కీలక అడుగు అనేది ముఖ్యంగా మీ ఆలోచన ఏంటి? కామెంట్ జేయండి. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాలు ఇంకా వ్యూహాత్మకంగా మారబోతున్నాయి. అంతర్జాతీయ వేదికలు గూడా యాడ్ అవుతున్నాయి ఇందులో. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు,
మిగతా దేశ ప్రయోజనాలు అన్నట్లు కాకుండా పూర్తిగా ప్రపంచ పటంలోనే మనం అడుగులు గట్టిగా వేస్తున్నాం ఈ కాలంలో. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇది ఎలాంటి పాత్ర పోషించడం అంటారు ఉపరాష్ట్రపతిగా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.